హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, బెస్ట్ డ్యాన్సర్, బెస్ట్ యాక్టర్, టాలెంట్ ఉన్నోడికి బ్యాక్గ్రౌండ్తో పని లేదని నిరూపించాడు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మాస్లో ఒక వైలెన్స్ని క్రియేట్ చేశాడు. మాస్ ఇమేజ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించారు, తప్పించారు, నానా అగచాట్లు పడ్డారు కొందరు స్టార్స్. అలాంటిది 19 ఏళ్లకే మూతి మీద సరిగ్గా మీసంబలమని వయసులోనే మాస్లో తిరుగులేని స్టార్డమ్ని సంపాదించి ఎదురులేని మాస్ హీరోగా అవతరించాడు ఎన్టీఆర్. కల్ట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు. మధ్యలో ఫ్లాప్స్తో కొంత తడబడిన ఆ మాస్ ఫాలోయింగే ఆయన్ని మళ్ళీ నిలబెట్టింది. తన యాక్టింగ్ని క్యారీ చేయగల కంటెంట్తో సరైన సినిమా పడిందంటే బాక్సాఫీస్ని ఊచకోత కోస్తాడు. ఫ్లాప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ బాధపడితే మీరు గర్వంగా కాలర్ ఎగరేసే సినిమాలు తీస్తానని ప్రామిస్ చేశాడు. చేసినట్టుగానే బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించాడు. అది కూడా అన్ని బ్లాక్ బస్టర్సే. టెంపర్, నాన్నకు ప్రేమతో, జై లవకుశ, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఇక్కడి వరకు రీజనల్ ఫిలిమ్స్తో పంబరెగ్గొట్టిన ఎన్టీఆర్ RRR మూవీతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఫస్ట్ బంతికే సిక్సర్ బాదాడు. ఆ సినిమాతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన బలమైన ముద్ర వేశాడు. తన యాక్టింగ్తో, స్క్రీన్ ప్రజెన్స్తో పాన్ ఇండియన్ ఆడియన్స్ని మెప్పించి భారీ మార్కెట్ని, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు. మల్టీస్టారర్ అయిన భీమ్ క్యారెక్టర్లో చెలరేగిపోయాడు. ఆ పాత్రలో నటించి, జీవించి, మెప్పించి అందరి చేత శబాస్ అనిపించుకున్నాడు. ఆ వెంటనే ఇంకో పాన్ ఇండియన్ మూవీని దించాడు. RRR మూవీ హిట్ అయితే చాలామంది రాజమౌళి ఎఫెక్ట్ అనుకున్నారు. పాన్ ఇండియన్ హీరోగా ఎన్టీఆర్ ఫిట్ అయ్యాడా లేదా అనే డౌట్ని రైజ్ చేశారు. పైగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా ఫ్లాప్ కన్ఫర్మ్ అనే సెంటిమెంట్ కూడా ఉండేది. కానీ దేవర సినిమాతో వాటన్నింటినీ పటాపంచలు చేశాడు ఎన్టీఆర్. దేవర అనే ఒక సినిమాతో ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. శరణమన్నయ్య PR టీం చేసిన అన్ని PR స్టంట్లని చెల్లా చెదురు చేశాడు. ఫ్లాప్ టాక్ వచ్చినా, నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా, ట్రోలింగ్తో నచ్చపెట్టినా తన స్టార్డమ్ రేంజ్ వాటన్నింటినీ మించిందని నిరూపించాడు. మాస్లో తన క్రేజ్ ఏంటో మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశాడు. పాజిటివ్ టాక్తో ఎవరైనా హిట్ కొడతారు, కానీ నెగిటివ్ టాక్ వచ్చినా హిట్ కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది. ఛేదించలేని రక్షణ వలయంలా కల్ట్ ఫ్యాన్స్ ఉంటేనే సాధ్యమవుతుంది అది. ఈ విధంగా వరుసగా 7 సినిమాలతో కంటిన్యూస్గా బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్. దిగ్విజయంగా డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేశాడు. దేవర మూవీతో ట్రిపుల్ హ్యాట్రిక్కి బీజం వేశాడు. ఏది ఏమైనా వరుసగా 7 విజయాలతో ఫ్యాన్స్ని సంతోషపరచడం, కాలర్ ఎత్తుకునేలా చేయడం అంత ఈజీ కాదు. ఒక హిట్ 4 ఫ్లాప్లతో స్టార్ హీరో అనిపించుకునేవాడి కంటే కంటిన్యూస్గా హిట్లు ఇస్తూ ప్రొడ్యూసర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని సేవ్ చేస్తూ ఫ్యాన్స్ని సంతోషపెట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. 10 years, 6 బ్లాక్ బస్టర్స్, 1 ఇండస్ట్రీ హిట్, ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఇక్కడికే యాంటీ ఫ్యాన్స్ ఏడ్చి చస్తుంటే ఇంకో 10 ఏళ్ల పాటు అనేక సంచలనాలకు తెరలేపే అన్ఎక్స్పెక్టెడ్ కాంబోస్ని సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోయే సినిమాలు మరో ఎత్తు. బాక్సులు బద్దలయ్యే కాంబోస్ని సెట్ చేశాడు ఎన్టీఆర్. తన అప్కమింగ్ లైనప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, వార్ 2. ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. ఈ మూవీలో హృతిక్ రోషన్ ఉన్నా దీన్ని ఎన్టీఆర్ సినిమాగానే చూస్తున్నారు అంతా. బ్రహ్మాస్త్ర మూవీని డైరెక్ట్ చేసిన అయాన్ ముఖర్జీ దీని డైరెక్టర్. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్లో ఉండే హీరోయిజంని పండించబోతున్నాడు. అంటే టెంపర్ మూవీ లాగా అన్నమాట. నెగిటివ్ షేడ్స్లో ఉంటూ పాజిటివ్గా మారే 2 డిఫరెంట్ షేడ్స్ని ఒకే క్యారెక్టర్లో చూపించబోతున్నాడు. మనకి తెలుసు ఎన్టీఆర్ డ్యాన్స్లో కింగ్ అని. తన గ్రేస్ని, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని, స్క్రీన్ ప్రజెన్స్ని, తన స్టైల్ ఆఫ్ మేనరిజంని మ్యాచ్ చేయడం ఏ హీరో కూడా తరం కాదు. బాలీవుడ్లో హృతిక్ రోషన్ కూడా మంచి డ్యాన్సరే. ఇద్దరిని దృష్టిలో ఉంచుకొని ఒక ఊర మాస్ సాంగ్ని పెట్టారు సినిమాలో. ఈ సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడే ఆ స్టెప్స్ని వేసేటప్పుడు హృతిక్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఎన్టీఆర్తో డ్యాన్స్ అంటే అంత ఈజీ కాదు మరి. స్వయంగా హృతిక్ రోషనే కామెంట్ చేయడం విశేషం దాని గురించి. అందులోనూ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ జపమే చేస్తున్నాడు. ఇంకోటి, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఓ రేంజ్లో ఉంటాయని టాక్ ఉంది. RRR మూవీలో ఎన్టీఆర్ శరణమన్నయ్యని ఇంటర్వెల్ ఫైట్లో మూతి మీద కొట్టి చెవులు మూస్తాడు కదా, ఆ రేంజ్లో వీరిద్దరి మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని బాలీవుడ్ బోగట్ట. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ యుద్ధం చేస్తే చూడాలని టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
ఒక్క తెలుగు వరకే 120 కోట్ల బిజినెస్కి కోట్ చేశారంటే ఈ సినిమా పైన హైప్ ఏ రేంజ్లో ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి. నెంబర్ 2 డ్రాగన్. కేజీఎఫ్, సలార్ లాంటి అల్టిమేట్ యాక్షన్ ఫిలిమ్స్ అందించిన ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్కి పంబరెగ్గొట్టిన ఎన్టీఆర్. అలాంటి వీరిద్దరి కాంబోలో ఒక సినిమా అనగానే ట్రేడ్ శివాలెత్తిపోయింది. పాన్ ఇండియన్ నుండి పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళిపోయింది ఈ సినిమా. టాలీవుడ్లో ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా మారిపోయింది. మాస్ పల్స్ తెచ్చిన ప్రశాంత్ నీల్కి మాస్లో తిరుగులేని క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ తోడైతే ఆ బీభత్సం ఏ రేంజ్లో ఉంటుందో మన ఊహలకు కూడా అందడం లేదు. పైగా ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. మామూలుగానే గత్తర్లేపే నీల్ మామ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే హైప్తోనే చంపేసేలా ఉన్నాడు. ఇది వరకు మనం ఎక్స్పీరియన్స్ చేయని కథనంతో దాదాపుగా 15 కంట్రీస్లో భారీ సెట్టింగ్స్తో షూట్ చేస్తున్నారంట. డ్రాగన్ అనేది అన్అఫీషియల్ టైటిల్, బట్ దాన్ని మూవీ టీం దాటి వెళ్ళే అవకాశమే లేదు. 2026 సంక్రాంతికే రిలీజ్ అని డేట్ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఆ టైంకి షూట్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు. అదిగాక సీజీ వర్క్ ఎక్కువ ఉందంట ఈ సినిమాకి. ఈ డేట్ని టార్గెట్ చేసుకొని ఆదరబాదరాగా సినిమా తీయడం కంటే పోస్ట్పోన్ చేసుకొని ఇంకా ఆలస్యమైన ఫ్యాన్స్ అండ్ సగటు సినీ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకొని వస్తే బాగుంటుందని 2026 జూన్కి ఈ సినిమాని వాయిదా వేశారు. ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్లో బాక్స్ ఆఫీస్ విధ్వంసానికి రెడీగా ఉండండి. నెంబర్ 3 దేవర. దేవర పార్ట్ 1 ఇచ్చిన సంతృప్తి అంతా ఇందా కాదు. 1000 కోట్ల మైలురాయిని అందుకోలేదనే పెయిన్ తప్ప ఇంకేం లేదు. ఆ సినిమా ఇచ్చిన సాటిస్ఫాక్షన్ అంతా ఇందా కాదు. డే 1 ఫ్లాప్ టాక్ వచ్చేసరికి పార్ట్ 2 అవసరం లేదనే కామెంట్స్ బాగా వినిపించాయి. బట్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయి పార్ట్ 2 పైన అమాంతం హైప్ని పెంచేసింది. రీసెంట్గా ఎన్టీఆర్ఏ చెప్పేశాడు దేవర 2 మీ అంచనాలకి మించి ఉంటుందని. వార్ 2 డ్రాగన్ తర్వాత కన్ఫర్మ్గా దేవర 2నే ఉంటుంది. దేవర పార్ట్ 1లో మిస్ అయిన అనేక విషయాలకి పార్ట్ 2లో కన్క్లూజన్ ఉంటుంది. దేవర పార్ట్ 1లో చేసిన చిన్న మిస్టేక్స్ కూడా పార్ట్ 2లో ఉండకుండా కరెక్షన్ చేస్తున్నాడంట కొరటాల. సో ఈ సినిమా పైన అయితే ట్రేడ్లో హైప్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. నెంబర్ 4 నెల్సన్ అండ్ ఎన్టీఆర్. జైలర్ 2 తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ మూవీ కన్ఫర్మ్. నెల్సన్ డార్క్ కామెడీతోనే సినిమాని రక్తి కట్టిస్తాడు. ఏజ్ పైబడి ఇబ్బంది పడుతున్న రజనీతో ఎలాంటి ఫీట్లు లేకుండా ఏమాత్రం కష్టపెట్టకుండా చిన్న ఎక్స్ప్రెషన్స్తో స్టైల్తో కామెడీ ఎమోషన్స్తోనే బ్లాక్ బస్టర్ కొట్టించాడు. అవలీలగా 600 కోట్లు కొల్లగొట్టించాడు నెల్సన్. అలాంటిది ఎన్టీఆర్ లాంటి ఎనర్జెటిక్ యాక్టర్ చిక్కితే ఇంకేముంది, బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించగలడు. రీసెంట్గా వీరి కాంబో సెట్ అయినట్లు లీకులు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ కామెడీ టైమింగ్కి యాక్టింగ్కి నెల్సన్ టేకింగ్ తోడైతే రచ్చ మామూలుగా ఉండదు. నెంబర్ 5 వెట్రిమారన్ అండ్ ఎన్టీఆర్. వెట్రిమారన్ ఎన్టీఆర్ కాంబో ఉండకుంటేనే మంచిది. ఈ వెట్రిమారన్ తర్వాత పా రంజిత్ ఇలాంటి ఉల్టా డైరెక్టర్లు ఇంకొంతమంది ఉన్నారు. సినిమాలు మంచిగానే ఉంటాయి, కాకపోతే ఎప్పుడో స్వాతంత్ర కాలం నాటి అంటరానితనం, అమానుషం, అణిచివేత అని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటారు సినిమాలతో. దేవరా ప్రీలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ఏ చెప్పాడు తనకి వెట్రిమారన్తో సినిమా చేయాలని ఉందని. అందుకు వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్తో ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేస్తాను త్వరలోనే మాట కూడా ఇచ్చాడు. స్టోరీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. చూస్తుంటే ఇది కూడా కన్ఫర్మ్ అయ్యేలానే కనిపిస్తుంది. నెంబర్ 6 హను రాఘవపూడి ఎన్టీఆర్. ఈ హను రాఘవపూడి ఎన్టీఆర్కి పిచ్చే ఫ్యాన్. ఎప్పటి నుంచో ఎన్టీఆర్తో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు, బట్ కుదరలేదు. ప్రజెంట్ ఆయన ప్రభాస్తో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్తో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ హను రాఘవపూడి కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ప్రభాస్తో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్తో కూడా ఒక భారీ డిఫరెంట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే భలే ఉంటుంది. ఈ కాంబినేషన్ పక్కా ఉండాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ విధంగా ఎన్టీఆర్ అన్ని భారీ ప్రాజెక్టులు, మోస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులే సెట్ చేసుకుంటున్నాడు. అన్ని బ్లాక్ బస్టర్ కాంబోసే. ఈ సెటప్ అంతా చూస్తుంటే పాన్ ఇండియన్ రేస్లో నెంబర్ 1 స్థానానికి గురి పెట్టినట్లే ఉంది. వార్ 2 హిట్ అయితే కథ మొత్తం ఓ కొలికి వస్తుంది. మరి ఎన్టీఆర్ ఈ భారీ పాన్ ఇండియన్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.